తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, అంబూచి మేళ మనకు కామాఖ్యలో జరుగుతుంది. అంబుబాచి అంటారు. అంబుబాచి ముఖ్యంగా సార్ దానికి చాలా విశిష్టత ఉందని చెప్తా ఉంటారు. ఏంటి సార్ ఈ అంబుబాచి ఉత్సవాల యొక్క స్టోరీ ఏంటి, అసలు రహస్యాలు ఏంటి అసలు? కామాఖ్య మనకి శక్తిపీఠాల్లో ఒకటండి. యోని యొక్క అమ్మవారి యొక్క యోని భాగం అక్కడ పడింది అంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీమూర్తికి ప్రతి నెల 3 రోజుల పాటు ఋతుక్రమం అనేటువంటి జరుగుతుంటుంది కదా. అవును. అక్కడ ఆ శక్తి దేవత తన యొక్క శక్తి ఉంది అని చెప్పి నిరూపణకి ప్రతి సంవత్సరం తనకి ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది. ఓకే. అందుకని ఆ రోజు అక్కడ చాలామంది ఎక్కడెక్కడి నుంచో, మనకి ఎలా అయితే పుష్కరాలు అయినప్పుడు వీళ్ళు వస్తుంటారు చూసారా, మేళాలు అది జరిగినప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, అఘోరాలు వీళ్ళందరూ ఎలా వస్తారో చాలామంది అక్కడ గ్యాదర్ అవుతారు. ఓకే. మీకు మామూలు రోజుల్లో 800 రూపాయలకి రూమ్ దొరికేది, ఆ రోజు అక్కడ మీకు 3000 5000 పడుతుంది ఒక రూమ్ దొరకడానికి. ఓకే. చాలా రష్ ఉంటుంది. చాలామంది అక్కడికి వచ్చి ఆ 3 రోజులు అక్కడికి వచ్చి జపాలు చేసుకుంటారు, హోమాలు చేసుకుంటారు, దర్శనం అంటే ఆ 3 రోజులు మోస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడికి వచ్చి సాధనలు చేస్తారు. ఓకే. ఇప్పుడు ఎలా అయితే కొన్ని మన దక్షిణాచారము, కౌలాచారము, వామాచార పద్ధతులు ఉన్నాయి కదా 3. అందులో వామాచార, కౌలాచార పద్ధతులు ప్రత్యేకంగా పాటించేవారు అక్కడికి వచ్చి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆ చుట్టుపక్కల కూర్చొని సాధన చేసుకుంటారు. ఎందుకు చేయాలి సాధన అంటే, మన సనాతన ధర్మం అంతా కూడా సాధనా మార్గం. ఓకే. మనిషి మోక్షాన్ని పొందడానికి చేసేటువంటివి ఇవన్నీ కూడా. అంటే ఏదో తిన్నామా, బ్రతికామా, ఒక ఇల్లు కట్టుకున్నామా, కారు కట్టుకున్నామా, 4 ఇల్లులు కట్టుకున్నామా, ఏదో 4 నగలు సంపాదించుకున్నామా, నేను గొప్పవాడిని అని చెప్పి కాళ్ళు వేసుకుని తిరిగామా కాదు. ఇది ఒకటే కాదు జీవితం అంటే. దీంతో పాటు నువ్వు భగవత్ సంబంధించిన వాటిల్లో నువ్వు ఎలా వెళ్ళగలవు, నీ యొక్క జన్మను ఎంత చక్కగా ఒక గొప్ప స్థితికి ఎలా తీసుకెళ్ళగలవు అని చెప్పేటువంటిదే సాధన. ఓకే. ఆ సాధనల్లో కామాఖ్యలో చేసేటువంటి సాధన ఎలాంటి సాధన అయినా అక్కడ ఫలిస్తుందండి. కొన్ని సాధనలు కొన్ని ప్రదేశాల్లో చేయలేం. ఇప్పుడు కొన్ని తీవ్రమైనటువంటి సాధనలు శ్రీశైలంలో దేవతా సంబంధించినవి చేయొచ్చు, కానీ కొన్ని సాధనలు శ్రీశైలం చెయ్యకూడదు. ఓకే. కామాఖ్యలో అలా కాదు, ఎనీ సాధన చేస్తారు అక్కడ. ఓకే, ఆ రకంగా. అట్లాగే ఈ 3 రోజులు కూడా అక్కడ మీరు అలంకరణ కనుక చూస్తే మంచిగా గులాబీలతో మొత్తం అలంకరణ చేస్తారండి. మీరు నెట్లో కొట్టిన లాస్ట్ ఇయర్ది కూడా ఓకే, చక్కటి గులాబీలతో సాధన ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కడా కూడా ఎవరిని కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీడేదో పకీర్లా కనిపిస్తున్నా, వీడేదో పిచ్చోడ్లా కనిపిస్తున్నా, వాడిని ఏదో హేళన చేస్తే చూడడానికి చాలా సింపుల్గా ఏమీ తెలియనట్టు ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి మంత్రాలు కానీ, వాళ్ళ దగ్గర చేసేటువంటి ఇవి కానీ చాలా ఘోరంగా ఉంటాయి. ఓకే. అందుకని నమస్కారం పెట్టేసి, ఎవరైనా ఏదైనా అడిగారు మీ దగ్గర ఉంటే లేదని నమస్కారం పెట్టు. అంతేగాని కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వాడితో గొడవ పెట్టుకోవడము, జరుగు అనడం, ఇట్లాంటివి చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎలా వస్తారో తెలియదు, వెళ్ళిపోతారో అర్థం కాదు. గొడవ పెట్టుకోవద్దు అంటే చాలా మంది తెలియకండి, టెంపుల్స్ లో కూడా వెళ్ళి లైన్లో నిలబడి ఇంతసేపు లైన్ ఉంటుందా, ఇంతసేపు లైన్ అయితే ఎట్లా గొడవ పెట్టుకుంటా ఉంటాను. నేనేమంటానంటే, నువ్వు గొడవ పెట్టుకోవడానికి వెళ్ళడానికి అయితే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం, టెంపుల్కి ఎందుకు వెళ్ళడం కదా. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమందికి చిరాకు వచ్చేస్తుంది, ఏదో పిల్లలు ఏడుస్తుంటారు, లేకపోతే వాడికి ఆకలేస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో నిలబడలేని స్థితిలో వాడికి ఆరోగ్యం బాగోదు, అప్పుడు అగ్రెసివ్ అవుతారు. నేను కాదనట్లా, కానీ అక్కడ కొంచెం మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. అందులో ప్రత్యేకంగా ఈ అంబుబాజీ లాంటి ప్రదేశాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం దాదాపుగా జూన్ మాసంలో 22 నుంచి 26 మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇది కాబట్టి ఈరోజు ఇది ఖచ్చితంగా పాటించాలి. పాటించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. సో అంబుబాచి సమయంలో అక్కడ సాధన చేయడం వల్ల ఇంతటి విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలంటారా? వెళ్ళాలిగా. వెళ్ళలేము అనేవాళ్ళు, నేను ఇప్పుడు అన్ని వదిలేసి వెళ్ళండి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే నేను చెప్పట్లా. వెళ్ళలేము, ఇక్కడి నుంచి కామాఖ్య అమ్మవారిని ధ్యానించండి. లేదు ఎక్కడ లేదు చెప్పండి అమ్మవారు. లేదు మీకు ధనపరంగా స్తోమత ఉంది, ఓపిక ఉంది, వెళ్ళాలనేటువంటి కోరిక దృఢంగా ఉంది, అన్నీ బాగున్నాయి, వెళ్ళండి. కానీ అప్పులు చేసి వెళ్ళిపోమని ఎక్కడా చెప్పలే శాస్త్రం. అవును. అమ్మో మీరు అంబుబాజీ వెళ్ళిపోవాల్సిందే, రాను పోను 10,000 ఇప్పుడు
ఇప్పుడు మీరు కనుక నెట్లో కొట్టి చూస్తే 14,000 ఉంటుంది. నార్మల్ టైంలో 4,000 ఉంటుంది మీకు. అవును అవును ఇప్పుడు 14,000 ఉంటుంది. 14,000, 15,000, 20,000 కూడా ఉంటుంది ఎస్ ఒక్కోసారి. అవును మరి అంత అప్పు చేసి వెళ్ళాల్సిన పనేం లేదు. ఎస్ నేననేది ఏంటంటే మీకు డబ్బులు ఉన్నాయి, ఎస్ బాగా పైసలు ఉన్నాయి సఫిషియెంట్గా, ఓపిక ఉంది, వెళ్ళగలను, నాకు అమ్మవారు ప్రధానం అయిపోయినవాడు వెళ్ళాలి. ఎస్ అవన్నీ నా దగ్గర లేదు సార్ నేను అప్పు చేస్తానంటే అమ్మవారు కూడా అప్పు చేసి రమ్మని ఎక్కడ చెప్పదు. ఎస్ అవును నీకు భక్తి ప్రధానం. అంతే. అప్పు చేసి వెళ్ళి అయ్యో అప్పు చేసిన అనవసరంగా వచ్చిననేమో, అయ్యో అప్పు చేసిన అంటే ఇంకెందుకు వెళ్దాం. ఎస్ అంతే కదా. దానికంటే చక్కగా ఇంట్లో కూర్చొని గోశాలకు వెళ్ళి గోగు పెట్టినా అమ్మవారికి పెట్టినట్టే కదా. ఎస్ అవును అట్లా. సో థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.